తిరుమలలో గత 2 రోజుల తర్వాత రద్దీ తగ్గింది. వైకుంఠ ఏకాదశికి ముందస్తుగా లక్కీ డిప్ ద్వారా ఆన్లైన్లో టోకెన్లు ఇష్యూ చేశారు. దీంతో నేటి నుంచి జనవరి 8 వరకు దివ్య దర్శనం టోకెన్లు జారీ ఆపివేశారు. ప్రస్తుతం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు. శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. 30వ తేదీ వైకుంఠ ఏకాదశి నుంచి జనవరి 8 అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. సోమవారం అర్ధరాత్రి సరిగ్గా 12:05 అర్చక జిఆర్ బృందం వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు. అనంతరం నిత్య ధనుర్మాస కైంకర్యాలు, నైవేద్యం, హారతి తదితర కార్యక్రమాలను పూర్తి చేసి 1:30 నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. ఇక వేకువజామున 5:30 లోపు విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తి చేసి ఆ తర్వాత ఆన్లైన్లో టోకెన్లు పొందిన భక్తులను అనుమతిస్తారు. ఇక జనవరి 2 నుంచి 8 వరకు నేరుగా తిరుమలకు వచ్చిన వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 క్యూ లైన్ ద్వారా దర్శనాలను అనుమతిస్తారు. ఇక ప్రెజెంట్ తిరుమలలో పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, శ్రీవారి దర్శనాలకు సంబంధించి భక్తుల రద్దీ గత 4 రోజులుగా విపరీతంగా కొనసాగింది. నిన్న ఏకంగా 91,000 మంది స్వామివారిని దర్శించుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఏదైతే తిరుమలలో కొంత రద్దీ తగ్గినట్టు తెలుస్తుంది. 16 కంపార్ట్మెంట్లో భక్తులు ఉన్నారు. ఏదైతే సర్వదర్శనం టోకన్స్ లేని వారికి 16 గంటల పాటు సమయం భక్తులకు పడుతుందని అధికారులు ప్రకటించారు. అయితే ఈరోజు వచ్చిన భక్తులకు టోకన్స్ ఎక్కడ తిరుపతిలో ఇష్యూ చేయడం లేదు. ప్రస్తుతం మనం చూడవచ్చు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. అంటే భక్తులు ఎవరు టోకన్స్ ఇష్యూ చేయకపోవడం వల్ల ఇక్కడ ఎవరూ లేరు. దీంతో పాటు ఏదైతే దీనికి సంబంధించి అధికారులు ఒక నిర్దిష్టమైన విధానాన్ని కూడా ప్రకటించారు. రేపు పూర్తిగా సర్వదర్శనాన్ని పూర్తి చేసిన తర్వాత ఏదైతే ఆదివారం ముగిసి సోమవారంలోకి పడిన వెంటనే 30వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనము, అదేవిధంగా 28వ తేదీ వరకు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విధమైన ఫ్లెక్సీలను అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1న ఈ డిప్పులో టోకన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. అంటే గత నెలలోనే ఈ నెలలో ఏదైతే మొదటి వారంలో రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చారో ఆ తర్వాత లక్కీ డిప్ ద్వారా ఏదైతే భక్తులను ఎంపిక చేశారో 23 లక్షల మందికి పైగా లక్కీ డిప్లో ఏదైతే రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకున్న తర్వాత వారిలో 1,87,000 మంది భక్తులకు లక్కీ డిప్ ద్వారా స్వామివారి దర్శనాన్ని 3 రోజుల పాటు డిసెంబర్ 30, 31 అంటే ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 త్రయోదశి నాడు వారికి దర్శనాన్ని కలగజేస్తున్నారు. అదేవిధంగా టోకన్లు పొందలేని భక్తులు ఏదైతే ఈ విధంగా లక్కీ డిప్ ద్వారా టోకన్లు రాని భక్తులు కానీ ఏదైతే వీరందరికీ జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా నిరంతరము వైకుంఠ ద్వార దర్శనాన్ని వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తామంటూ కూడా టీటీడీ ప్రకటించింది. దీంతో పాటు డిసెంబర్ 29వ తేదీ నుండి జనవరి 8వ తేదీలకు గాను ఎస్ఎస్టీ స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ ఇక్కడ ఇష్యూ చేయబడవు. ఏదైతే తిరుపతిలోనే సర్వదర్శనం టోకన్స్ తిరుపతి భూదేవి కాంప్లెక్స్ అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్తో పాటు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసంలో నిరంతరాయము గతంలో ఏదైతే దివ్య దర్శనం టోకన్స్ ఇష్యూ చేసేవారు ప్రతిరోజు 15,000 టోకన్స్ ఇటు దివ్య దర్శనానికి సంబంధించి టైం స్లాటెడ్ టోకన్స్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్లే భక్తులకు 5,000 టోకన్స్ ఇచ్చేవారు. ఈ విధంగా ఈ టోకన్స్ మొత్తం ఈ రోజుల్లో రద్దు చేశామని చెప్తారు. అదేవిధంగా డిసెంబర్ 29కి సంబంధించిన ఎస్ఎస్డి టోకన్స్ ముందు రోజు 28వ తేదీ ఈరోజు జారీ చేయబడ్డామని ప్రకటన ఇచ్చి తిరిగి 9వ తేదీకు సంబంధించిన టోకన్స్ అంటే జనవరి 9వ తేదీకి సంబంధించిన టోకన్స్ 8వ తేదీ ఇష్యూ చేస్తామంటూ కూడా టీటీడీ ప్రకటించింది. ఈ ప్రకటనల ఫలితంగానే రద్దీ ఇక్కడ తగ్గిందని చెప్పవచ్చు. మొత్తం మీద తిరుమలలో ప్రస్తుతం రద్దీ సాధారణంగా ఉంది. ఏదైతే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తర్వాత తిరిగి రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీ ఏకంగా 12 రోజుల పాటు కొనసాగే ఏదైతే సంక్రాంతి సెలవులు ముగిసే వరకు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ భావిస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.